బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రత్యర్థి జట్టును ఓ ఆట ఆడుకుంటోంది. సైకలాజికల్ గా ఇప్పటికే అడ్వాంటేజ్ సాధించింది. గెలుపు దిశగా దూసుకుపోతోంది. అయితే భారత్ ప్రదర్శన ఆసీస్ ను వణుకు పుట్టించేలా ఉంది. ఎందుకంటే యంగ్ ఆటగాళ్లు ఇప్పుడు స్వింగ్ మీద ఉన్నారు. ఆసీస్ గడ్డపైన కీలకం కాబోతున్నారు. రీఎంట్రీలో రిషబ్ పంత్ దంచికొట్టాడు. చపాకులో సవాళ్లను ఎదుర్కొని సూపర్ సెంచరీ చేశాడు. ఆసీస్ కు హెచ్చరికలు పంపించాడు. విదేశాల్లోనూ పంత్ కు మంచి రికార్డుంది. టెస్టుల్లో అగ్రెసివ్ గా ఆడతాడనే పేరుంది. భారత జట్టుకు పంత్ అందుబాటులో లేనప్పుడు ఆ లోటు కనిపించింది. టీమిండియా బ్యాలెన్స్ కోల్పోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి పంత్ లేకపోవడం కూడా ఓ కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతుంటారు. బౌలర్ ఎవరైనా బాదేసే రిషబ్ తో ఇప్పుడు ఆస్ట్రేలియాకు టెన్షన్ తప్పకపోవచ్చు. లెఫ్ట్ హ్యాండర్ కావడము టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. బంగ్లాదేశ్ పై రెండో ఇన్నింగ్స్ లో కొట్టిన సెంచరీతో పంత్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. శుభ్మన్ గిల్ కూడా ప్రధాన ఆటగాడే. విదేశాల్లో నెంబర్ 3 ఆటగాడిగా మరింత బాధ్యతతో ఆడాల్సి ఉంటుంది. అందుకు తగినట్టే బంగ్లాదేశ్ పై రాణించాడు. ఈ సంవత్సరం సెంచరీల మోత మోగిస్తున్నాడు. అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇదే దూకుడును ఆస్ట్రేలియా పైన కొనసాగిస్తే టీమిండియాకు కలిసొస్తుంది. శుభ్మన్ గిల్ పంత్ ఫామ్ లో ఉండడంతో మిడ్లార్డర్ బలపడినట్టే. తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ విఫలమైన రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టేశాడు. వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించాడు. ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసేంత వరకు దూకుడును కొనసాగించాడు. నిజానికి స్పిన్నర్లతో పాటు పేసర్లను రాహుల్ సమర్థంగా ఎదుర్కొంటాడని ఎక్స్పర్ట్స్ చెబుతుంటారు. ఆసీస్ లోని పేస్ ట్రాక్ల పైన రాహుల్ కీలకం కానున్నాడు. అయితే అంతకంటే ముందు బంగ్లాదేశ్ కివీస్ పై రాణిస్తే కేఎల్ ఆత్మవిశ్వాసం కూడా మరింత పెరుగుతుంది. ఆసీస్ లో అశ్విన్ కంటే జడేజాకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే బ్యాటర్ గా జడ్డు కూడా మెరుపులు మెరిపించాడు. బంగ్లాదేశ్ పై అదరగొట్టేశాడు. బిగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. అశ్విన్ కూడా తనలో పవర్ తగ్గలేదని నిరూపించుకున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైన చోట బ్యాట్ కు గట్టిగానే పనిచెప్పాడు. సూపర్ సెంచరీ కొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ల వేటలోనూ దూసుకుపోతున్నాడు. కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం బిగ్ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. ఆసీస్ లో స్టార్లిద్దరూ దుమ్మురేపడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా టీమిండియా ఆటగాళ్లపై ఆసీస్ ఓ కన్నేసిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.